హలో అండి, గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ కాలేజ్ లేదండి, ఇవాళ సెలవు ఇచ్చారు మాకు. సో సెలవు ఇచ్చారు కానీ 10:30 అయింది. జస్ట్ ఇప్పుడే నిద్రలేచాను. సో ఇప్పటిదాకా నిద్రపోయాను. ఏముందిలేండి, రోజు పొద్దున 7కి లెగవాలి, కాలేజ్కి వెళ్ళాలి, డైలీ ఇదే రొటీన్. సో ఇవాళ ఇంకొంచెం సేపు నిద్రపోదామని ఇంకా నిద్రపోయా. ఇవాళ కాలేజ్ ఎందుకు లేదంటే ఫుల్ వర్షం పడి రోడ్స్ మొత్తం బ్లాక్ అయిపోయింది. సో బస్సెస్ ఎలాగో రాలేవు పోలేవు, అందుకనే మాకు సెలవు ఇచ్చేసారు. ఇవాళ సెలవు ఇచ్చారు, ప్లస్ వచ్చే 4 days సెలవు అంట. సో అదంత వరకు నిజమో ఏమిటో చూడాల్సింది. అది సెలవు ఇస్తే హ్యాపీనే. సెలవులు గైస్, మాన్సూన్ అంటేనే సెలవులు ఎక్కువ. ఇవాళ ప్లాన్ ఏంటంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవాలి. మనం 6th వెళ్తున్నాం కదా బెంగళూరుకి ఈవెంట్కి. సో దాని గురించి మా ప్రెసిడెంట్ గారు అదే మీ గ్రూప్స్ యొక్క బండిల్ ఆఫ్ టికెట్స్ అనేది మీరు బుక్ చేసుకోండి, గ్రూప్ కలిసి టికెట్స్ బుక్ చేసుకోండి అంటే. సో వసీం వస్తున్నాడు. ఫస్ట్ ఏటీఎంలో వేసేసి దాని తర్వాత ట్రైన్ టికెట్స్ సెర్చ్ చేసుకొని టీం నుంచి డబ్బులు తీసుకొని అది చేయాలి, ప్రాసెస్ చేయాలి. బ్లాగ్లో చూపిస్తా ట్రైన్ టికెట్స్ ఎంత పడుతుంది, ఎంతమందికి బుక్ చేస్తున్నాం అనేది. సో ఇవాళ కంటే ఇదేనండి ప్లాన్స్, పెద్ద గేమ్ లేవు. ఇవాళ సెలవు కాబట్టి ఇంకా మొత్తం ఎంజాయ్మెంట్. ఇవాళ వర్క్స్ కూడా పెద్ద ఏం లేవు, సో లైటే. సో రెడీ అయిపోయి కలుద్దాం. వాడు వస్తాడు కదా, వాడు వచ్చిన తర్వాత ఫర్దర్ ఏంటి ఇన్ డీటెయిల్స్ ప్లాన్స్ మీకు చెప్తా. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. హలో గైస్, సో వసీం వాళ్ళ ఇంటికి రెడీ అయిపోయి వచ్చేసా అండి. సో మనోడికి ఒంట్లో బాగాలేదంట, సో పండుకుండిపోయాడు. ఇప్పుడైతే ట్రైన్ టికెట్స్ అనేవి చూస్తున్నాను బుక్ చేద్దామని. సో అందరూ మెల్లమెల్లగా క్యాష్ కొడుతున్నారు. సో వన్స్ అందరిది సాగ్రిగేట్ అయిపోయిన తర్వాత నేను ఫర్దర్గా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను, బుకింగ్ అనేది కంప్లీట్ చేస్తాను. మేమిద్దరం మెయిన్ క్యాండిడేట్ని మర్చిపోయాం, జాఫర్ సాదిక్కి ఫోన్ చేసామరా గైస్. జాఫర్కి ఇందాక నుంచి కాల్స్ చేస్తున్నాం. సో ఒక్క కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. మనోడు ఎంత బిజీయో మీరు ఆలోచించుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే బుకింగ్ ప్రాసెస్ అయితే పాజ్లో పడింది. ఒక్కొక్కళ్ళు సమ్వన్ ఎల్స్. సో మనోడు ఫుల్ బిజీ. సో మనోడైతే ఫుల్ బిజీ. ఇప్పుడు ఏం చేద్దాం అంటావు వసీం? గైస్, జాఫర్ అయితే జస్ట్ ఫోన్ ఎత్తాడు. ఇప్పుడైతే తను వస్తున్నాడంట. అప్పట్లోపల నమాజ్కి టైం అయితే నమాజ్కి వెళ్ళొద్దామని ఇంకా నమాజ్కి వెళ్తున్నాం. సో ఇప్పటికైతే ప్రజెంట్ ఆగాం. ఆయన వస్తే బ్యాలెన్స్ ఇంకా ఇద్దరివి రావాల్సి ఉంది. సో అది కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఆ డీటెయిల్స్ అనేది ప్రెసిడెంట్కి ఒకసారి షేర్ చేసుకోవాలి. షేర్ చేయమన్నారు. ఇంకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వచ్చు. సో అది న్యూస్ వచ్చింది, ఏం చేయలేం. పోస్ట్పోన్ అవ్వకుండా ప్రిపోన్ అయితే పర్లేదు, ఎలాగోలా మేనేజ్ చేసి రాయగలి ఈవెంట్ వెళ్ళొచ్చు. ఇప్పుడు అది కనుక ఎగ్జామ్ పోస్ట్పోన్ అయితే మేము క్యాన్సిల్ అవ్వాలి. క్యాన్సిల్ అయితే ట్రైన్ టికెట్స్లో హాఫ్ మనీ అయితే పోతాయి. సో ఫస్ట్ నమాజ్కి వెళ్దాం, టైం అయింది. వెళ్ళి జాఫర్ వస్తాడు కదా, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. గైస్, నమాజ్ అయితే కంప్లీటెడ్, నమాజ్ చదువుకున్నాం. సో జాఫర్ బే వస్తున్నాడంట, ఇప్పుడే కాల్ చేశాడు. సో అతను వస్తే ఈ బుకింగ్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఇందాక నుంచి ఐసీఆర్టీసీది ఐడి అనేది క్రియేట్ చేస్తుంటే అవ్వట్లేదండి, ఎందుకో మరి ఏంటో తెలీదు. యూజర్ నేమ్ ఇన్వాలిడ్ అని వస్తుంది, ఆయాసం కూడా వస్తుంది. పైకి వచ్చాం చల్లటి గాలి కోసం. సో ఇప్పుడు ఆయన వస్తే మనకు ఇంకో ఐసీఆర్టీసీది ఇంకో అకౌంట్ వస్తుంది, శ్రీరామ్ అన్నకి చెప్పారు. సో ఆయన పెడతా అన్నారు, అది పెట్టి ఆయన వస్తే ప్రాసెస్ చూపిస్తాం. సో అన్నం కూడా తినలేదు, ఇప్పుడు తింటాం. సో పైకి అయితే వచ్చామండి. సో జాఫర్ భాయ్ వచ్చాడంట, కింద ఉన్నాడంట. సో గైస్, మనోడు వస్తూ జాఫర్ భాయ్ కనుక్కొని వచ్చాడంట రైల్వే స్టేషన్లో టికెట్స్ గురించి. సో మొత్తం డీటెయిల్స్ కనుక్కున్నాడు. చెప్పు బ్రో, ఏమైంది? మా వ్యూవర్స్కి తెలియాలి కదా. ఎరికిడాన్లో అంటాడంట. సరే భయ్య, ఏం చెప్పాడు?
రైల్వే స్టేషన్లో? ఏంటంటే డబ్బులు మొత్తం రెడీ చేసుకోండి, రెడీ చేసుకుని నా దగ్గరికి రండి, నేను అప్పుడు అది అవుతాను ఒక రెడీ చేసుకుని వచ్చేయండి, నేను అప్పటికప్పుడు చేసేస్తాను అన్నాడు. స్పాట్ రిజిస్ట్రేషన్. కానీ అందులో క్యాష్ డబ్బులు ఎక్కువ అవుతున్నాయంట. సో మనమే చేసుకుందామని డిసైడ్ అయ్యాం. మనోడు చెప్తున్నాడు ఎక్స్ట్రా ఫీజు అవుతుందంట. ఎందుకులే ఇది ఆన్లైన్లో మనమే చేసుకుందామన్నాం. సో ఇప్పటి లోపల అన్నయ్య పెట్టేస్తే మీకు అది రిజిస్ట్రేషన్ చేసి చూపిస్తాం. అంటే శ్రీరామ్ అన్న ఐఆర్సిటిసి అకౌంట్ పెడతాను, మీరే చేసుకోండి, రేట్ తక్కువ అవుతుంది అన్నాడు. సో మనమే చేసుకుందాం. మనం గ్రూప్లో ఎంతమంది? మొత్తం 7 గర్ల్. సో గైస్ ఇప్పుడైతే మనోడు వచ్చాడు. సో కాస్త ఇది అయిపోయిన తర్వాత చదువుకుందాం. చదువు కూడా ఒకటి ఆప్షన్ ఉందని మర్చిపోయాం మనం. సో మిడ్ వస్తుంది. సో మిడ్లో ప్రిపేర్ అవుదాం బాగా. ఈసారి జాఫర్ భాయ్ 9.5 అబోవ్ ఆశిస్తున్నాడంట. సో దానికోసం ఆయన కొన్ని సలహా సూచనలు మాకిస్తే మేము దాన్ని పాటిస్తూ జాఫర్ భాయ్ అడుగుజాడల్లో మేము నడుస్తాం అన్నమాట. బ్రో నెక్స్ట్ ఏంటి ప్లాన్ మరి? డైలాగ్ స్క్రిప్ట్ నాదే. డైలాగ్ స్క్రిప్ట్ వాడితే అంట. జాఫర్ భాయ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? అయిపోయింది. లంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్. సో అది అయ్యేసరికి కనుక్కునేసరికి లంచ్ టైం అయింది. అందరు డబ్బులు సాగ్రిగేట్ చేసుకొని మొత్తం మాట్లాడు. నాది తంది ఇంకో 4 అయిపోయింది, డన్. సో ఇప్పుడు మీది వచ్చేస్తే డన్ వచ్చేసే. లేదు మెసేజ్ చేసాం. సో నెక్స్ట్ ఏంటో చెప్తాను, స్టే ట్యూన్. గైస్ జస్ట్ ఇప్పుడే అన్నం కూడా తినేసాం, బుకింగ్ కూడా అయిపోయింది. ఒకసారి మీకు చూపిస్తా. సో ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ September 7 సండే మార్నింగ్ 2:10కి ఉందండి. సో అక్కడికి వెళ్ళేసరికి 3:45 అయింది. ఇంకా మనోళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కనుక్కుందాం. భయా ఏంటి? ఫస్ట్ ఆయనంట. సో భయా ఒంట్లో బాలేదు గైస్, చెప్తా. వీడికి మధ్య ఎక్కువ అయింది గైస్. చెప్పరా ఏం చెప్పాలి? మిడ్ ఉండకూడదా, ఉండాలా? నువ్వైతే ఏం? నేనైతే ఒకటే అనుకుంటున్నా, మిడ్ అయిపోతే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మిడ్ తర్వాత అయితే మిడ్ పోస్ట్ పోన్ చేసినా రిస్కే, అలా అని ముందు పెట్టేస్తే మంచిది. మీ ఒపీనియన్ బ్రో? సేమ్ బా కాపీ పేస్ట్ వద్దు మనకి. ఏంటి బ్రో సరే మనోడు సిగ్గుపడుతున్నాడులే కానీ. సో ఇదా బుకింగ్ అయితే అయిపోయింది. మా గ్రూప్ స్ట్రెంత్ ఎంతరా? 7. సో 7 అంట మన గ్రూప్ స్ట్రెంత్. సో టికెట్స్ అయితే ఇప్పటికీ 7 మెంబర్స్కి బుక్ చేసేసాం. స్క్రీన్ షాట్ మా అథారిటీస్ యొక్క మెంబర్స్కి పెట్టేసాం. నెక్స్ట్ ఏంటంటే లెటర్ ప్రిపేర్ చేయాలి. 2 minutes గైస్. ఫస్ట్ అయితే లెటర్ ప్రిపేర్ చేయాలి. ఎందుకు? మన ఏదైతే ఈవెంట్కి వెళ్తున్నామో ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మన క్లాసెస్ అనేవి అటెండెన్స్ వేస్తారు. సో అవి కూడా మనం కావాలంటే లెటర్ ప్రిపేర్ చేయించుకొని మన హెచ్ఓడి సార్తో సిగ్నేచర్ అనేది చేపియాలి. ట్విస్ట్ ఏంటంటే ఆయన్ని ఒప్పించాలి. మ్యాక్సిమం ఒప్పుకుంటారు. కావాలంటే మా ప్రెసిడెంట్ గారిని తీసుకొని వెళ్ళి ఇలా ఈవెంట్ ఉందండి అని చెప్తాం. ఫస్ట్ అయితే మిడ్ రావాలి. మిడ్ ఒక టైం టేబుల్ వస్తే మేము వెళ్తున్నామా లేదా అనేది డిసైడ్ అవుతాం. సో ప్లీజ్ ప్రే చేయండి మా కోసం వెళ్ళాలని. వెళ్తే అక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం వ్లాగ్స్ అనేది ఫుల్ ఫన్ ఉంటుంది అన్నమాట. నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను అది, ఆ ఈవెంట్స్ అనేది. ఇక ఫస్ట్ అది లెటర్ అనేది ప్రిపేర్ చేద్దాం. సో గాయస్ కొంచెం సో గాయస్ ఇంటికైతే వచ్చేసాను. దింపడానికి మా డాన్ బోల్తో వచ్చాడు. అంతే అంటాడులేండి. సో మొత్తం ప్రోగ్రామ్స్ అయితే అయిపోయాయి. ఏమేమి చేసామో ఇంటికి వెళ్ళి ఒకసారి చెప్తా. ఇప్పుడు అయితే వీళ్ళు వెళ్ళిపోతున్నారు. బ్రో హౌ వాజ్ యువర్ డే? బాయ్ నాట్ గుడ్. నాకైతే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆమె ఇద్దరం కలిసి తిరిగాము. ఇద్దరం అంటే వీళ్ళిద్దరితో కలిసి. వీళ్ళిద్దరితో కలిసి చాలా ఎక్కువగా తిరిగాము, స్పెండ్ చేసాను రోజు మొత్తం. నెక్స్ట్ 4 days హాలిడేస్ వస్తాయి కదా, అప్పుడు కూడా ఇలానే ఎంజాయ్ చేస్తాం. బై ఫ్రెండ్స్. సో అంతే గైస్. భయ్య కొత్త బండి. సో బాయ్. సో
వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా డైరెక్ట్ మనం కూడా ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ ఫర్దర్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే చూద్దాం. గైస్ రావడం అయితే ఫుల్ అసలు నిద్ర పట్టేసింది. సో ఫుల్ వర్షం పడుతుంది బయట. రేపు కూడా కాలేజ్ ఉంటుందో లేదో తెలీదు. టికెట్స్ పర్మిషన్ లెటర్ అయితే ఇవాళ అయితే తీసుకున్నామండి. సో రేపు చూడాలి ఏమేమి ప్లాన్స్ చేయాలో, దాని గురించి మిడ్ వస్తుంది, ప్రిపేర్ కూడా అవ్వాలి. సో ఇవాళకి ఇంతేనండి. రేపు ఇంకో కొత్త వీడియోతో, కొత్త వ్లాగ్తో రేపు మేము ముందు ఉంటా. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా రేపు కలుద్దామండి. ఇంకా నిద్రపోతున్నా, కొంచెం ఫీవర్లా ఉంది. సో ఇంకా డైరెక్ట్ నిద్రపోతా, ఎడిట్ చేసి పోస్ట్ చేసేసి ఇంకా నిద్రపోతా. ఇంకా రేపు కలుద్దామండి. టాటా.